నా పేరు నల్లమూతి మాధవరావు అండి. కామపల్లి మండలం దాస్తుపల్లి గ్రామం. ఈ సంవత్సరం 3 ఎకరాలు మిర్చి సాగు చేశాను. RDX 3 అనే రకాన్ని 10 ప్యాకెట్లు ఖమ్మం సాయిరాము తీసుకొచ్చాను. ఈ వెరైటీ చాలా బాగుంది. ఏరే 2 రకాల కన్నా కూడా చాలా చక్కగా వచ్చింది. ఏరే రకం కన్నా ఈ కాయ క్వాలిటీ చాలా బాగుంది. గింజలు దీన్ని కాయ నిండా ఉండడం వల్ల కాటాకు ఎక్కువ వచ్చును. కాయ బాగా సైజు బాగుందండి. ఇది చివర మట్టుకుంది గింజ. కాటాకు బాగా వస్తది. కలర్ బాగుంది. నా పేరు రామారావు అండి. మాది సాయిరామ్ సీడ్స్ ఖమ్మం ఇల్లందులో మా షాపులు ఉన్నాయి. ఈ సిటీ సీడ్స్ వారి RDX అనే రకం మిర్చి విత్తనాల రకం నేను గత 3 సంవత్సరాల నుంచి అమ్మడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కామేపల్లి మండలం జాస్తపల్లి గ్రామం ఖమ్మం జిల్లా మాధవరావు గారు అనే రైతుకి ఒక 10 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ RDX 3 అనే రకం గురించి రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మాధవరావు గారు. నమస్తే అండి. మీ పేరండి? మాధవరావు, నల్లమూతు మాధవరావు గారు. ఇప్పుడు ఈ వెరైటీ పేరేంటండి? RDX అండి 3. ఓకే. ఇప్పుడు ఈ విత్తనం మీరు ఎక్కడ తెచ్చారు? ఖమ్మం తెచ్చామండి. ఖమ్మంలో ఏ షాప్ లో తెచ్చారు? సాయిరామ్ అండి. సాయిరామ్ సీడ్స్ తెచ్చారు. ఖమ్మంలో. ఓకే. ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు? 10 ప్యాకెట్లు తెచ్చాను. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 3 ఎకరాలు వేసానండి. 3 ఎకరాలు వేశారు. ఇప్పుడు ఈ వెరైటీ RDX 3 అనే రకం ఎంత కేసారు? ఎకరం వచ్చేసిందండి. ఇది ఎకరం వచ్చేసింది. ఎట్లుందండి ఇప్పుడు వేరే రకాలకు RDX 3 అనే రకానికి తేడా ఏంటి? మాటల్లో ఇదే బాగుందండి. ఎట్లా కాయ పొడుగు గానీ కలర్ గానీ గింజ బాగుంది, నిండుగుంది. ఓకే, బాగుందండి. ఇప్పుడు వేరే రకాలతో పోల్చుకుంటే దిగుబడి ఏమన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి? ఉన్నదండి. ఇది ఎక్కువ ఉంది. అవకాశం బాగుంది. ఇది ఎంత వరకు రావచ్చు అంటారు? ఎక్కువ ఇది వచ్చేసి 30 క్వింటాల్ పైన అవుతుందండి. అంటే నేను అనేది ఇప్పుడు వేరే రకాలతో పోల్చుకుంటే ఎంత ఎక్కువ రావచ్చు? ఒక 10 క్వింటాల్ పైన అవుతుందండి. వేరే రకాలతో పోల్చుకుంటే 10 క్వింటాల్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఈ మీదండి, మీది ఇదే రైతు, ఇదే ఊరండి మీది? ఇది ఈ పక్క రైతు అండి. ఇతను ఈ పక్క రైతు అభిప్రాయం కూడా తీసుకుందాము. మీ పేరు? తిరుపయ్య. ఇదే కాంపల్లి మండలం జాస్తిపల్లికి చెందిన తిరుపయ్య అండి రైతు, పక్క చేను రైతు. ఇప్పుడు మీరు వేరే రకాలు పెట్టారు, ఈ రకం పెట్టలేదు. ఇప్పుడు ఎట్లుందండి మీ రకానికి, మీరు పెట్టిన రకాలకి RDX 3కి తేడా ఏంటి? మీరేం గమనించారు? కాయ జంపుగా ఉంది, పొడుగ్గా ఉంది, కలర్ నీట్ గా ఉంది, నిండుగా ఉంది, చెట్టు నిండా కాపులుగా వస్తున్నది. ఎంత అయితే చెట్టు పెరిగిందో అంత కాపు పడింది. సో మీరు పెట్టిన రకాల కన్నా కూడా చాలా బాగుంది, బెటర్. అంటే ఇంకా ఇదేంటంటే ఇంకా వీళ్ళు కరెక్ట్ గా ఇంకా బాగుంటే ఇంక ఈ హైట్ దగ్గర మనం ఇంకొక అడుగున్నర వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం మీరు ఈ వెరైటీ వేయగలుగుతారా? ఇప్పుడు చూశారు కదా, ఇదే చేస్తామండి. మొత్తం ఇదే మా ఫ్రెండ్ వేసిండు కాబట్టి మేము కూడా దీన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. మాధవరావు గారు, ఓవరాల్ గా మీకు ఇప్పుడు ఫైనల్ గా ఎట్లుంది వేరే రకాలతో? బాగుందండి. ఇదైతే చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు వచ్చే సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు? 3 ఎకరాలు వేస్తాం. 3 ఎకరాల్లో ఈ రకం ఎన్ని ఎకరాలు పెడతారు? మొత్తం ఇదే పెడతాం. మొత్తం ఇదే పెట్టేస్తారు. ఓకే. మాధవరావు గారు, ఇప్పుడు రైతు మాటల్లో కూడా మీరు విన్నారండి. ఈ RDX 3 అనే రకం కావాల్సిన వారు ఎవరైనా ఏపీ తెలంగాణలో షాపుల యజమానులైన రైతులైనా ఎవరైనా కావాల్సిన వాళ్ళు సాయిరామ్ సీడ్స్ ఖమ్మం. నా పేరు రామారావు. ఫోన్ నెంబర్ 9912271555. కావాల్సిన రైతు సోదరులు ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.